నరేంద్ర మోదీ కేసీఆర్కి సుపారీ ఇచ్చిండు. అందులో మల్కాజ్గిరి నియోజకవర్గం కూడా ఒకటి. సో అందులో ఈటల రాజేందర్ని గెలిపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని. ఇవాళ అతి తొందరగా విశ్వసింత కోల్పోయిన వ్యక్తి, నమ్మకాలు కోల్పోయిన వ్యక్తి రేవంత్ రెడ్డి నాలుకకు నరం ఉండదు, ఏది పడితే అదే మాట్లాడుతున్న భావన ఉంది. ఇక అలాంటి వాళ్ళ మీద నేను ఏం కామెంట్ చేయాలి? మీ నియోజకవర్గం గురించి ఆయన పాయింట్అవుట్ చేసిన కదా, అది ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా, మీరు చెప్పాలి కదా. రేవంత్ రెడ్డి గారి మాట ఇవాళ ఎవరు నమ్ముతలేరు అని చెప్తున్నారు. ఎవరు నమ్ముతలేరు? మీకు ఒక 4 ఎగ్జాంపుల్ చెప్పాలి. అధికారం లేని నాడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు, అధికారంకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన 4 మాటలు చెప్తాను. చెప్పండి. మీకు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారును, తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారు ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీకి పోయి మంత్రులు అయిన వాళ్ళు, రాజీనామా చేయకుండా మంత్రులు అయిన వాళ్ళ గురించి అయితే పిచ్చి కుక్కలు, వీళ్ళు బజార్లలో పిచ్చి కుక్కలు ఎట్లయితే రాళ్ళతో కొట్టి చంపుతామో అట్లా కొట్టి చంపాలని స్టేట్మెంట్ ఇచ్చారు. అదే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ దానం నాగేందర్ గారు టీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వ్యక్తిని తీసుకుపోయి సికింద్రాబాద్ పార్లమెంట్ సీట్ కట్టబెట్టాడు, రాజీనామా చేయాలి. అంటే ఆయన విశ్వసనీయత గురించి చెప్తున్నాను. రెండవది, ఈ మధ్య కాలంలో చూసిన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలో వచ్చేస్తే సభ్యత్వాన్ని ఇమీడియట్ రిస్పెక్ట్ చేయాలని చెప్పి. అవును. అంటే అక్కడ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు కూడా రేవంత్ రెడ్డి చేస్తున్న పనికి ఎంత పొందలేదో ఒకసారి చెప్పారు. రెండవది, పొన్నా లక్ష్మి గారు పార్టీ మారింది. ఈ ముసల్దానానికి ఏం పార్టీ మారుతామని చెప్పి పొల్లు తిట్టిండు ఆయన. ఇక చాలా తిట్టిండు, ఇక అన్ని అనుభవించడం ఇది చేసిన. మరి 84 సంవత్సరాలు 2 సార్లు రాజ్యసభ ఇచ్చిండ్రు కేశవరావు గారికి. 84 సంవత్సరాల కేశవరావు గారు ఎందుకు పార్టీ మార్చుకున్నట్టు మరి ఆయన సమాధానం చెప్పాలి. అట్లనే మన కడియం సిఆర్ గారిది కూడా అంతకుముందు ఈయన దళితుడే కాదు, ఈయన ఇది అని వ్యక్తిగతమైన జీవితాల గురించి మాట్లాడదు, కానీ ఆయన స్థాయికి మాట్లాడకూడదని మాట్లాడిన తర్వాత మొన్న అదే కడియం సిఆర్ కూతురికి ఇక్కడ పార్లమెంట్ ఇచ్చింది. అంటే అందుకనే నరం లేని నాలుక రేవంత్ రెడ్డి గారి విశ్వసనీయత గురించి ఇలా ప్రజలందరూ చర్చించుకుంటాను. ఇలా ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చిందండి. ఇట్లా రైతులారా 2 లక్షల రూపాయలు మీకు లోన్ ఉందా లేదా బ్యాంకులో చూసుకోపో, లేకపోతే 2 లక్షల రూపాయలు తీసుకో, తెల్లారని రుణం మాఫీ చేస్తాను. ఇవాళ కూడా అమ్మతోడు నేను ఎలక్షన్ తర్వాత ఆగస్టు మాసంలో తప్పకుండా ఆగస్టు 15 లోపు నేను వేస్తా దేవుడి మీద ఒట్టు అంటున్నాడు కదా. ఇట్లా సాధ్యమవుతుంది చెప్పండి. మొన్న కేంద్రం 9,000 కోట్ల రూపాయలు కనుక సాయం అంటే లోన్ ఇవ్వకపోతే ఇవాళ మీ సంగతి తెలుస్తుంది. అంత ఈజీ కాదు చాలా బ్యాడ్ పొజిషన్. ఇవ్వలేడా రుణమాఫీ చేయడమే సాధ్యం కాదు అంటున్నారు. నేను ఒక మాట అంటున్నాను, కేసీఆర్ గారి గురించి మీరు ఏం వినేది? అందరికంటే స్టబ్బన్గా ఉండే ముఖ్యమంత్రి, మాట ఇస్తే తప్పని ముఖ్యమంత్రి, అన్నింటిలో నంబర్ 1 ఉండే ముఖ్యమంత్రి, ధైర్యం ఉంది, సాహసం ఉంది అనుకున్నామా లేదా? 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తాను ఎప్పుడు చెప్పిండు? 2018లో చెప్పిండు, అవునా కదా? ఎట్ టైం చేస్తా అని చెప్పిండు. ఎందుకు చేయలేకపోయింది మీరు చెప్పండి? డబ్బులు లేకనా లేకపోతే ఇష్టం లేకనా? చెప్పాలి కదా. ఇవాళ 2018లో ఇచ్చిన హామీ 2022 వరకు అమలు కాకపోతే ప్రజలు చీకొడతారని చెప్పి ఉన్న రింగ్ రోడ్ అమ్ముకున్నాడు కదా ఆయన. హైదరాబాద్లో భూములు అమ్ముకున్నాడు కదా, అమ్ముకునే కదా డబ్బులు కడితే దేనికి సరిపోయినాయి? అసలు తీరలే, వడ్డీ తీరింది. అందుకని గప్పుడే సాధ్యం కానీ ఇప్పుడు 2,34,000 కోట్లే ఉన్నట్టు. రెండవది, ఇప్పుడు పెన్షన్లకే మనకు తెలుసు డబ్బులు 11,400 కోట్లు 12,000 కోట్ల రూపాయలు వచ్చాయి. 44 లక్షల మందికి 2,000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తే గింత అవుతున్నప్పుడు మరి 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పింది. నేను 4,000 ఇస్తా అని చెప్పినా లేదా? ఇవాళ 22,000 కోట్లు. మూడో అతి ముఖ్యమైనది ఏంటంటే ప్రతి మహిళకి 2,500 రూపాయల భృతి ఇస్తా అని చెప్పింది. అంటే 1,00,00,000 మంది మహిళలు ఉంటారు. 1,00,00,000 మంది మహిళలకి మంత్లీ 2,500 ఇవ్వాలంటే 40,000 కోట్లు కావాలి సంవత్సరానికి. 40,000 కోట్లు, 12,000 కోట్లు, 34,000 కోట్లు ఇవన్నీ ఎక్కడ చేస్తారండి? ఎక్కడ చెప్పండి? ల్యాండ్ బ్యాంక్ ఉంది, భూములు అమ్మే అవకాశం ఉందని అంటున్నారు. అట్లా కూడా లేదు, కేంద్రాన్ని అడుగుతారు, లోన్లు తెస్తారు, అవకాశం లేదా? అందుకనే ఒకటే ఇలా నేను చెప్తలేను గారు, ఆయన మాటల్లో చెప్పాలంటే 5 దశాబ్దాలు దేశాన్ని పాలించిన పార్టీ, 4 దశాబ్దాలు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ అసెంబ్లీలో ఏం మాట్లాడింది? వీళ్ళు అప్పుల చిప్ప చేతికిచ్చినట్టున్నారు, అప్పుల కుప్పగా మారిపోయిందని చెప్పినా లేదా? వీళ్ళు చెప్పిన వాళ్ళు గిన్ని హామీలు ఎట్లా ఇచ్చినట్టు? ఒకటి ఇచ్చిన వాళ్ళు మరి తీర్పాలి కానీ, అంటే ఇచ్చుకోవాలి కానీ అసెంబ్లీలో వైట్ పేపర్ పెట్టిండు, శ్వేతపత్రం పెట్టింది కదా. అంటే ఈ రాష్ట్రం మొత్తం దివాళా తీసింది, జీతాలు కూడా పైసలు లేవు. ఆయన కదా చెప్పించింది. 26,000 కోట్లు 4 నెలల్లో కట్టినాం, అప్పులకి కిస్తీలే అంటున్నారు కదా వాళ్ళు చెప్తున్న మాట. ఏం కట్టిన రోజు కానీ. రెండో అతి ముఖ్యమైనది ఏంటంటే ఇవాళ లంక బిందెలు కూడా వచ్చినా ఖాళీ బిందె కుండలే కనబడుతున్నాయి అంటారు. అంటే లంక బిందెలు ఉన్నాయా, ఖాళీ కుండలు ఉన్నాయా నీకు తెలియదా? ఎంత సోయి లేకుంటున్నావా, ఎంత అవగాహన లేకుంటున్నావా, అనుభవం లేకుంటున్నావా? అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అసలు
అధికారం లేకపోతే ఒక మాట, అధికారంకి వస్తే ఒక మాట అనేది ఇలా తేలిపోయింది. ఇలా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలలో ఎన్ని అమలైతాయని ఇంకొక 2 నెలల దాకా చూస్తాం. 2 నెలల దాకా ఇప్పటికైతే తెలిసింది ఏంది, పంటలు ఎండగొట్టిండు, మేనేజ్మెంట్ చక్కగా రాక పంటలు ఎండగొట్టిండు, కరెంటు మీద ప్రగల్భాలు పలికిండి, అలా కరెంటు మోటార్ కాలిపోతున్నాయి, మళ్ళీ సేమ్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోతున్నాయి, మళ్ళీ పంటలు వెళ్ళిపోతున్నాయి. 2. మూడోది ఇవాళ రైతాంగానికి 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పింది. మొన్నేమో స్టేట్మెంట్ ఏమి ఇస్తాడు, ఎంఎస్పి ప్రకారంగా ధాన్యాన్ని కొనండి, కొనకపోతే చర్యలు ఉంటాయి. ఎంఎస్పి గురించి మాట్లాడతలేదు జనం. ఎంఎస్పి ఎట్లనే ఇస్తూనే ఉండే, ఎవరైనా ఇస్తూనే ఉండే. 500 రూపాయల సంగతి ఏందని చెప్పి అడుగుతున్నారు. ఇట్లా అనేక ఉన్నాయి. సరే, ఇప్పుడు కాంగ్రెస్ ఫెయిల్ అయినప్పుడు అల్టిమేట్గా 39 స్థానాలు ఉన్న కేసీఆర్ పార్టీకి పడాలి కదా, మీకు ఎందుకు పడతాయని మీరు అనుకుంటున్నారు? అసలు జనరల్గా తలకాయ తిప్పంగానే అంత ఆగమైంది అంటుండు కదా. ఇష్యూ వెరీ సింపుల్. జనం ఎంత క్లారిటీతో ఉంటారంటే, సర్పంచ్ ఎన్నికలు ఒక రకంగా చూస్తారు, ఎంపీపీ జడ్పీటీసీ ఎన్నికలు ఒక రకంగా, అంటే స్థానిక సంస్థలు ఒక రకంగా చూస్తారు, ఎమ్మెల్యే ఎన్నికలు ఒక రకంగా చూస్తారు, పార్లమెంట్ ఎన్నికలు ఇంకో రకంగా చూస్తారు. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పటికీ దేశం సుభిక్షంగా ఉండాలి, దేశం ప్రపంచ చిత్రపటం మీద ఎలిగిపోవాలి, దేశం ఆర్థికంగా పురోగమించాలి, ఇలా లా అండ్ ఆర్డర్ మంచిగా ఉండాలి, దేశ భద్రత కూడా మంచిగా ఉండాలని చెప్పి కోరుతారు. కాబట్టి ఇవన్నిటినీ కలగలిపి అర్థం చేసుకొని అమలు చేయగలిగే వ్యక్తి మోడీ గారు అని చెప్పి నమ్ముతా ఉంది. కాబట్టి ఈ దఫా ఎవరు నిలబడ్డా బీజేపీకి, మోడీ గారికి ఓటేస్తాం. అర్బన్లో మీరు అన్న ఈక్వేషన్లో కొంతమంది చదువుకున్న వాళ్ళు వీళ్ళు ఆలోచిస్తున్నారు, కానీ రూరల్లో ఉన్న ప్రజలు ఆలోచిస్తారంటారా? గ్రామాల్లో ఈ స్థాయి చర్చ ఉన్నదా?